ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగ్రవాదంపై చర్యలకు ప్రకటించిన మద్దతును రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. దేశం భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే రాష్ట్రం బాగు కోసం జగన్ కు మాత్రం మనసు రావట్లేదని విమర్శించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పీపీఏ అయింది మన ఎస్బిటిసిఎల్ నుంచి. దాన్ని తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 పీపీఏ చేసామన్నమాట. ఇది పీక్ కవర్స్ని, దాని పీక్ కవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ కవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే పీపీఏని, యాక్సిస్కి సంబంధించిన పీపీఏని ₹5 పైచీలకు డబ్బులతో 12 పైసలు పైన పైచీలకు పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60కి ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభిమానుల చేత కూడా, అందరి చేత కూడా తప్పుడు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. 1,29,000 కోట్లు పైచిలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు ఒక సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను, 19 నుంచి 24 మధ్యలో దాదాపు ఎఫ్పీపీఏ ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని తిప్పికొట్టాము. పదే పదే వాళ్ళు ధర్నాలు పెట్టడం, అసెంబ్లీలో క్వశ్చన్లు వేయటం చేస్తే దాన్ని అసెంబ్లీలో కూడా దీటైన సమాధానం చెప్పామన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా.